Hi everyone, welcome to my very first video on Jira administration. సో ఈ కంప్లీట్ ఏంటంటే ఇక్కడ మన జీరా టూల్ కంప్లీట్ మొత్తం ఇంటో నేర్చుకుంటామండి. ప్రాజెక్ట్ క్రియేషన్స్ కానీ జీరా ఎన్విరాన్మెంట్స్ మేనేజ్ చేయడము, కాన్ఫిగరింగ్ వర్క్ ఫ్లోస్ ఇలా ప్రతిదీ నేర్చుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్రాపర్గా ఎన్విరాన్మెంట్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి లోకల్లో. అయితే దీనికోసం నేనేం వాడుతున్నానంటే ఆహ్, ఒక VMware అండ్ ఉబుంటు సర్వర్ వాడుతున్నాను. సో దానికోసం ఇక్కడ మీరు VMware డౌన్లోడ్ అని కొట్టేస్తే ఇది దాని అఫీషియల్ సైట్ అండి. VMwareది నిన్న డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ, అందుకే మీకు చూపించట్లేదు. మీరు డైరెక్ట్గా మీరు కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్. ఇది ఫ్రీ వర్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఇది సైన్ ఇన్ అడుగుతుంది మిమ్మల్ని కూడా. అది సైన్ అప్ చేసుకున్నాక ఉబుంటు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సారీ VMware అండి అది. ఇది ఉబుంటు. ఇక్కడ ఉబుంటు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఉబుంటు డౌన్లోడ్ అని టైప్ చేయండి గూగుల్లో. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ అండి మనం కావాల్సింది. సో ఇదే అండి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఉబుంటు ఇమేజ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది మీకు. సో నాకు డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అంటే ఇది జస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అండి. ఈ మధ్య అందరూ తెలుసు ఒక టూల్ అని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం. సో అందుకే నేను పర్టికులర్ ఏం చూపిస్తలేదు. సో ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత VMware అనేది ఓపెన్ చేసేయండి. చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇన్స్టాలర్ డిస్క్ ఇమేజ్ అని. సో ఇక్కడ వచ్చేసి బ్రౌజర్స్ క్లిక్ చేసి మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఉబుంటు ఇమేజ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. సో నేనైతే డైరెక్ట్ ఇట్లనే ఇచ్చేస్తున్నా. దాని తర్వాత లొకేషన్ వచ్చేసి బ్రౌజర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒక ఫోల్డర్ అంటే ఎక్కడ ఈ వర్చువల్ మిషన్ ఉండాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళండి. 20 సరిపోతుంది. నేను ఒక 40 తీసేసుకుంటున్నాను. ఓకే, అంటే డేటాబేస్ కూడా దీంట్లో వాడుకుంటాం మనము. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ అండ్ అప్లికేషన్ డేటాబేస్ MySQL కానీ PostgreSQL కానీ వాడుకొని చేస్తాము. అది మొత్తం ఇదే సేమ్ సర్వర్లో ఇస్తాను, అందుకే 40. నెక్స్ట్ మీరు క్లిక్ చేసి కస్టమైజ్ ఉంది కదా, 4 GB సరిపోతుంది. 2 CPU ఇది సరిపోతుందండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే మీరు ఒకటి చూసుకుంటే యా ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ అంటే బ్రౌజ్ చేసి పెట్టుకున్నాను. సైజింగ్ని బట్టి మనకి రికమెండేషన్ ఉంటుంది. వాళ్ళకున్న యూజర్స్ని బట్టి డాటా అంటే ఎంత మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి అంత వాళ్ళు ఉన్న డాటాని బట్టి దాని తగ్గట్టు వాళ్ళు క్లౌడ్లో వాళ్ళ ఉన్న AWSలో ఆ టైప్ ఆఫ్ సర్వర్స్ తీసుకుంటారు వాళ్ళు. సో ఇది దానికి సంబంధించిన జస్ట్ ఒక డాక్యుమెంటేషన్. దానికన్నా ముందు మీరు ఒక యాక్చువల్లీ ఇది ఇన్స్టలేషన్స్ గురించి కూడా మనం అఫీషియల్గా అట్లాషన్ సైట్లో చూడొచ్చు. దానికోసం మీరు గూగుల్కి వెళ్ళి ఇన్స్టాల్ జీరా ఇన్ ఉబుంటు అని డైరెక్ట్ ఇలా టైప్ చేయండి. టైప్ చేశాక ఎస్ ఇదే అండి, ఇది అఫీషియల్ ఇమేజ్, సరే అఫీషియల్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఎక్కడ కూడా ఉంటుంది మనకి రిక్వైర్ సైట్స్ అంటే రిక్వైర్మెంట్స్ ఏం కావాలి ఏంటి అన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏంటి ఇన్స్టలేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే మేము ఇప్పుడు మనం ఉబుంటు ఉన్నది ఒకటి లైనక్స్ కదండి. సో దాంట్లో ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇలా ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే నేను సేమ్ మెథడే ఫాలో అవుతాను. మీరు కూడా ఎప్పుడైనా సరే అఫీషియల్ డాక్యుమెంటేషన్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా వచ్చినా మీరు ఓన్గా దాన్ని రిజాల్వ్ చేస్తే మీకు కూడా అసలు ఏంటి ఎందుకు వస్తుంది అని తెలుస్తుంది.
మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తా ఉంటేనే ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకుంటారు మీరు. సో ఇది సో మనం వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఇక్కడ వచ్చేసి మన 4 GB 40 GB అండ్ యా ఇక్కడ కస్టమర్స్ తీసుకొని మీకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు, తక్కువ తక్కువ చేసుకోవచ్చు, అంటే ర్యామ్ కానీ ఏదైనా కానీ. ఇక్కడ 4 ఉంది కదా, మీకు కావాలంటే 5 చేసుకోవచ్చు, అంటే మీ ల్యాప్టాప్ సైజుని బట్టి. 4 చాలిపోతుంది, నేను జస్ట్ చూపించడానికి చేశాను. ప్రాసెసర్స్ ఉన్నాయి, చేంజ్ మీ ఇష్టం చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాక్సిస్ చేస్తున్నా. క్లోజ్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఈ వర్చువల్ మిషన్ స్టార్ట్ అయిపోతుందండి. ఇది ఇన్స్టలేషన్ వచ్చేసి మనకు ఒక 10 to 15 minutes టైం పడుతుంది. ఇక్కడ ఐ ఫినిష్ ఇన్స్టలేషన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు నేను ఏం చేస్తున్నా ఫాలో అయిపోతే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వీడియో అయితే స్కిప్ చేయనండి, ఎందుకంటే ఇన్స్టలేషన్స్లో కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది ఎక్కడ నేను రిజాల్వ్ చేస్తాను. సో అందుకే నేను ఇక్కడ ఈ వీడియో మొత్తం కంప్లీట్ ప్రాసెస్లో ఇక్కడ అనేది స్కిప్ అయితే చేయను. మీరు అనేది కొంచెం ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మొత్తం కంప్లీట్గా చూడండి. యా సో మనం అడుగుతుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అప్డేట్ అవసరం లేదండి. అండ్ కీబోర్డ్ చేస్తున్నాను. ఉబుంటు సర్వర్ సెలెక్ట్ అయింది అక్కడ. ఓకే, ఇది మన ఐపీ అడ్రస్ అండి, ఇది ఈ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ 192.168.200.137, అదే ఐపీ అడ్రస్ అండి. అండ్ ప్రాక్సీ అడ్రస్ ఏం లేదు, మిర్రర్ అడ్రస్. ఇదేంటంటే డౌన్లోడింగ్ ప్యాకేజెస్ కోసం అండి మిర్రర్ అడ్రస్ యూజ్ చేసేది. ఓకేనా, మీరు జస్ట్ వదిలేయండి, డిఫాల్ట్ తీసేసుకుంటుంది కదా, అప్డేట్ చేసుకుంటే డిఫాల్ట్గా. ప్రాక్సీ అనేది మీరు ప్రాక్సీ ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ డన్. ఎస్ ఎంటర్ డిస్క్ డన్ చేసి ఇది ఒకసారి సమ్మరీ చెక్ చేసుకొని డన్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి, సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఈ మిషన్ కనెక్ట్ కావడానికి. సో జీరో ఉండు ప్రో ఏం అవసరం లేదండి, స్కిప్ చేసి డన్ కొట్టేసండి. ఇక్కడ ఓపెన్ ఎస్ఎస్హెచ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా స్పేస్ బటన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అయిపోతుంది. సో ఓపెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇలా ఇస్తారు. దాని మీదకి వచ్చేసి డన్ ఎంటర్ కొట్టేస్తే అది అయిపోతుంది. సో మీకు ఏమన్నా రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు స్పేస్ బార్ పై క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి ఏం అవసరం లేదండి, సో అందుకే నేను డైరెక్ట్ దాని చేస్తున్నాను. సో అంతే అండి, ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఒక 10 to 15 minutes టైం పడుతుంది.
సారీ మీకు ఏంటంటే ఇది ఈ ఓపెన్ ఎస్ఎస్హెచ్ అనేది రిమోట్ కనెక్టివిటీ గురించి అండి. అది చెప్పలేదు కదా మీకు. సారీ. అండ్ ఈ పార్ట్ ఏంటంటే ఉబుంటూ సర్వర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం అంతా లాగ్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంటే చూడండి. ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి ఏమేమి ఫాలో అవుతుంది అన్నది ఇక్కడ చూసుకుంటే మీరు కాన్ఫిగరింగ్ పార్టీషన్, అంటే కాన్ఫిగరింగ్ స్టోరేజ్ ఉంది దాంట్లో. న్యూ పార్టీషన్స్ క్రియేటింగ్ న్యూ పార్టీషన్స్ ఉంది అది అంటే అట్లానే ఫార్మాటింగ్ చేస్తుంది, సెటింగ్ అప్ లోకల్ లాజికల్ వాల్యూమ్ అది. అండ్ ఇదేంటంటే రైటింగ్ ఇన్స్టలేషన్ సోర్స్ ఫ్రమ్ ద డిస్క్ అండి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓకే డిస్క్ స్టార్ట్ చేసుకోండి ప్యాకేజ్. ఓకే. కాన్ఫిగరింగ్ కీబోర్డ్ ఓకే. అంటే కీబోర్డ్ సెటప్ చేసుకోండి. దాని తర్వాత అడిషనల్ టాస్క్ స్క్రిప్ట్స్ ఎంత అవసరం ఉందో అవన్నీ ఫైనలైజ్ చేసి ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. అదే కార్డ్ హుక్ స్టెప్ అది. అదంతా ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాపర్గా కాన్ఫిగర్ అవుతుంది. అంటే మనం యూజ్ చేసుకోవడానికి. సో వన్స్ ఒకసారి రీబూట్ అయిపోతే మొత్తం అంతా కరెక్ట్ అయిపోతుంది, మొత్తం అంతా అయిపోయినట్టు. మీరు కావాలంటే ఇక్కడ ఫుల్ లాక్స్ కూడా చూసుకోవచ్చు. ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ లాక్స్ మీకు వస్తుంది కదా. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ లాక్స్ బ్యాక్ ఎండ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే ఫుల్ లాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని టైంలో మీకు ఏంటంటే ఇన్స్టలేషన్ టేకింగ్ వచ్చేసి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మీరు మేబీ అది మీ సిస్టమ్ని బట్టి అండ్ ఉబుంటూ సర్వర్ అంటే ఆ ఇమేజ్ని బట్టి కూడా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఒకసారి ఫెయిల్ కావచ్చు. ఏంటంటే మీరు దాని తగ్గట్టు కరెక్ట్ కోర్స్ సిపియు కానీ అట్లీస్ట్ 2 GB 4 GB అయినా రికమెండెడ్ అండి. సో ఇట్లా ర్యామ్ ఇవ్వడం కానీ డిస్క్ మినిమం వచ్చేసి 20 GB. సో ఇట్లా ఇవ్వకపోతే అదేంటంటే ఫెయిల్ అవ్వచ్చు. సో అందుకే ఇవి కొన్ని కొన్ని ఉంటాయి మనకి. ఆ, ఇంకా లేట్ కావడానికి రీజన్స్ ఏముంటాయంటే నెట్వర్క్ డిపెండెంట్ టాస్క్ ఉంటాయి కదా, అవి వాటిని ఇన్స్టాల్ చేసుకుంటుంది. అట్లనే సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకుంటుంది. సో ఇవి చేయబట్టే ఇక్కడ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనకు 10 to 15 minutes టైం పడుతుంది. అండ్ ఇఫ్ ఇన్ మీకు ఏమైనా ఐఎస్ఓ ఇమేజ్ అంటే మీరు డౌన్లోడ్ సెట్ చేసుకున్న ఉబుంటూ ఉంది కదా, అది దాన్ని ఐఎస్ఓ ఇమేజ్ అంటారు. అది ఇమేజ్ ఏదైనా కరెక్ట్ అయినా కానీ ఇన్కంప్లీట్ ఏమున్నా సో అట్లున్నా కానీ అది డౌన్ అవుతుంది, హ్యాంగ్ అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇవి నేను ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూస్. అందుకే మీరు ట్రై చేస్తున్నప్పుడు మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు నా మాట్లాడే సేమ్ చాలా వరకు ఇష్యూస్ వస్తుంటాయి. సో ఇన్ దిస్ వేలో మీరు నేర్చుకోవచ్చు. సో ఇది నేను ఇక్కడ ఇంకా స్కిప్ చేయనండి ఇక్కడ. ఇది ఒక 10 to 15 మీకు చెప్పినట్టు 10 minutes టైం పడుతుంది. సో చూసాము ఏమైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడానికి చూద్దాం. ఓకేనా. అండ్ మీకు ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఆ, ఇక్కడ జీరో టూల్ని నేను వచ్చేసి ఇదే తీసుకుంటున్నాను. ఇది మీకు చెప్పినట్టు VMware లో ఒక ubuntu సర్వర్ పెట్టుకొని తీసుకుంటాను అని చెప్పాను కదా. అయితే రియల్ టైంలో వచ్చేసి అమెజాన్ మన AWSలో కానివ్వండి లేకపోతే GCP వాళ్ళు వాడే ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సెటప్ చేసి పెట్టుకుంటారండి. ఆ,
ఇదే అండి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్. సో సో ఇక్కడ ఏం చేశారంటే నార్మల్గా అప్లికేషన్ సర్వర్ అనేది అప్లికేషన్ వచ్చేసి EC2 మీద రన్ అవుతుంది. దానికి సంబంధించిన డేటాబేస్ వచ్చేసి RDS లో రన్ అవుతుంది. ఇదే దానికి సంబంధించింది. సో ఇక్కడ ఇది అట్లా. మ్మ్. సో ఇదండి. సో ఇక్కడ వచ్చేసి 3 ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి నార్మల్గా ఏంటంటే అప్లికేషన్ సర్వర్ అప్లికేషన్ రన్ అవుతుంది. ఈ ఈఎఫ్ఎస్ ఉంది చూసారా, ఇది ఆర్డిఎస్ డేటాబేస్ MySQL కానీ ఏదైనా ఒకటి దాంట్లో దానికి సంబంధించిన డేటాబేస్ రన్ అవుతుంది. సో మనం వచ్చేసి అంటే ఇది AWSలో రియల్ టైంలో ఇట్లనే ఉంటుంది. అండ్ ఇదొకటి ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే క్లౌడ్ అని ఉంటుంది. ఇంకొకటి క్లౌడ్ ఏంటంటే డైరెక్ట్గా మీరు వచ్చేసి అట్లాషన్ అని టైప్ చేస్తే ఇట్లా అట్లాషన్ అని టైప్ చేసి చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి సైన్ అప్ చేసుకోవాలి మీరు మీ ఈమెయిల్ ఐడి తోటి. ఓకేనా? ఆ, లేకపోతే మీ గూగుల్ మీద క్లిక్ చేసి నేను గూగుల్ ఒకటి ఉంది, దాంతో చేసుకోవచ్చు. సో నేను అదే చేస్తాను ఇక్కడ. మనం సైన్ అప్ చేసుకుంటే ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ వచ్చేది అంతే. మనం చేసేది ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ ఓన్ సర్వర్స్ అండి. ఓకేనా? అంటే ఎట్లా ఉంటుంది ఒకవేళ ఆ, ఒక నిమిషం. ఇలా అయిపోతుంది. ఇక్కడ అగ్రి అండ్ స్టార్ట్ నా కొట్టుతోటి ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ మనకి రెడీ అయిపోతుంది. ఇది కాకుండా మీకు ఇది ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టు ఇది ఏంటంటే రియల్ టైంలో వాళ్ళ అంటే ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్లో చెప్పారు సార్, ఏది వాళ్ళకు ఉన్న అంటే స్కేల్ ఏంటంటే ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంత డాటా ఉంది అంటే మొత్తం ఇష్యూస్ ఇవన్నీ కలిపి డాటా అని అంటుంది. సో ఎంత డాటా ఉంది ఏంటి, ఎంత లోడ్ జనరేట్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళు అంటే ఎంత ర్యామ్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలి అని తీసేసుకుంటారు మనకి ఒకళ్ళు. ఓకేనా? సో ఇది వచ్చేసి టెంప్లెట్స్ అండి. ఇక్కడ ఇది మీకు ఇంతకుముందు లోడ్ అయింది టెంప్లెట్స్. క్యాన్బెన్ అనేది మన ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అవి. క్యాన్బెన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ కొడుతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో సేమ్ ఇట్లనే ఉంటుంది. మీ అకౌంట్ కూడా అంటే మీరు రియల్ టైమ్ చూస్తే కూడా ఈ atlassian.com అని ఉండి ముందు ఒకటి ఆ, పేరు, ఆ కంపెనీ పేరు ఒకటి జనరేట్ అవుతుంది ఇక్కడ అంతే. ఇట్లా ఇక్కడ ఇప్పుడు యూజర్ AWS అని ఉంది ఇక్కడ కదా, ఈ ప్లేస్లో మీ కంపెనీ అడ్రస్ వస్తుంది అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది కంప్లీట్. చాలా లోడ్ అవుతుంది, లేట్గా లోడ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ప్రాజెక్ట్. సో ఇంతే అండి, ఇట్లనే ఉంటుంది సేమ్ యాక్టివ్స్. ఇది వచ్చేసి క్లౌడ్ వైస్ ఉంటుంది. క్లిక్ చేసి ఇది వచ్చేసి క్లౌడ్ అండి. అండ్ మనం చేసేది ఏంటంటే సేమ్ దేనికి రిలేటెడ్గా ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ VMware ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సర్వర్ కదా, ఉబుంటూ సర్వర్ కదా. ఇదే సర్వర్లో మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాము. అండ్ ఇదే సర్వర్లో అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. అయితే నార్మల్గా రియల్ టైంలో వచ్చేసి ఇలా దేని దానికి డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇది కూడా చేసాం మనం ఫ్యూచర్ వీడియోస్లో. కాకపోతే ఎవరికైనా నార్మల్గా
ఈజీగా వాళ్ళు లోకల్‌గా మొత్తం అంతా ప్రాక్టీస్ చేయనీకి ఈ విధంగా చెప్తున్నా నేను. అండ్ ఇక్కడ ఎక్కడి దాకా వచ్చింది? ప్యాకింగ్ ఓపెన్ ఎస్ఎస్హెచ్. యాహ్! మీకు చెప్పాను గదా! ఇదిగోండి సెక్యూరిటీ ప్యాకింగ్ అంటే సెక్యూరిటీస్ కూడా అప్‌డేట్ అవుతున్నాయి. మ్యాక్స్ ఇంకొక 5 మినిట్స్ ఉండొచ్చు. 5 మినిట్స్ అయితే మనకి ఇక్కడ రీబూట్ అనే ఆప్షన్ వస్తది. సో, రీబూట్ మీద క్లిక్ చేస్తే అప్ అయిపోతుంది మన సర్వర్ అంతే. అండ్ ఇదే అండి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇదొచ్చి స్టార్టింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆహ్, జీరా అనేది ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి దీంట్లో. ఈ ఉబుంటూ సర్వర్‌లో జీరాని ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, దానికంటే ఒక డేటాబేస్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలని చూస్తాము. అంటే ఆ డాక్యుమెంటేషన్ కూడా మీరు చూడాలనుకుంటే ఇక్కడనే చూడొచ్చు. ఆహ్, మీకు చెప్పినట్టే ఇక్కడికొచ్చేసి ఇదంతా మొత్తం డా అట్లాసియం వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అండి. సేమ్ స్టెప్స్ మనం ఫాలో అయితాము. ఇట్లా డౌన్‌లోడ్ చేసి జీరాని డౌన్‌లోడ్ చేసి దానికంటూ డైరెక్టరీ క్రియేట్ చేసుకొని రిక్వైర్డ్ జావా డౌన్‌లోడ్ జావా కావాలి. అండ్ దానికంటూ ఒక డేటాబేస్ అంటే MySQL లేకపోతే పోస్ట్‌గ్రెసా అంటే అదొకటి డౌన్‌లోడ్ చేసుకుంటాము. పోర్ట్స్ ఓపెన్ చేస్తాము. స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి మళ్ళా స్టాప్ చేసి డేటాబేస్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాము. ఎట్లా అంటే డేటాబేస్ ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం మన అప్లికేషన్‌కి. ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ కట్ చేస్తే ఇది ఇంకా టైం పట్టేట్టుంది. ఇంకా స్టిల్ ప్రాసెస్‌లో ఉంది. గైస్ ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు మీరు అఫీషియల్ డాక్యుమెంటేషన్‌కెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా కాకుండా మీకు వేరే ఇంకా షార్ట్ కట్స్‌లో వేరే వేరే డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి అనుకుంటే అవన్నీ ఎప్పుడు అప్డేట్ ఉండేవి. ఏదైనా గాని. అది అప్ టు డేట్ ఉండవు. అప్ టు డేట్ ఉండకపోవడం వల్ల మీకు చాలా ఇష్యూస్ వస్తాయి. అసలు అన్ని ఇష్యూస్ వస్తుంటే మీకే తెలవదు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటి ఏంటి అన్నది. ఒకసారి ఏదైనా చేసే ముందు మీరు ఫస్ట్ అఫీషియల్‌గా వాళ్ళకున్న డాక్యుమెంటేషన్ చూస్తే ఓకే. అది అప్ టు డేట్‌లో ఏముంది ఏంటి అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతది. యాహ్! వచ్చేసింది గైస్. ఇక్కడ రీబూట్ ఆప్షన్ వచ్చేసింది. సో, ఇక్కడ రీబూట్ మీదకెళ్ళేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే రీబూట్ అయిపోతుంది అంతే. సో, ఇది రీబూట్ అయిపోయి ఇది ఇట్లా ఫెయిల్డ్ అన్మౌంటింగ్ ఇది లైట్ అండి ఎర్రర్. యాహ్! ఇప్పుడు రీబూట్ అయిపోయి ఆహ్, మన సర్వర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గైస్ అయిపోయింది. సో
చెక్ చేసుకుందాం ఒకసారి మన యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి. యా, అంతే guys, అయిపోయింది ఈ వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం జీరా ఇన్స్టాలేషన్ చూద్దాము. అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.